భయం. ఈ పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దెయ్యాలు, భూతాలు లేదా నిర్మానుష్యమైన ప్రాంతాలు. కాని నిజానికి భయం అనేది కేవలం బయట మాత్రమే ఉండదు, మనసు లోపల కూడా దాక్కునుంటుంది. ఈరోజు మనం చూడబోయే రెండు కథలు భయానికున్న రెండు భిన్నమైన, అత్యంత భయానకమైన ముఖాలను మన కళ్ల ముందుంచుతాయి. ఒకవైపు ఒక మనిషి మనసులో నెమ్మదిగా పాకే ద్వేషం, మరోవైపు ఒక శాపగ్రస్త ప్రదేశంలో అనుకోకుండా ఎదురయ్యే మరణభయం. ఈ రెండు చీకటి ప్రపంచాలను ఈనాటి విశ్లేషణలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ కథల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ మాటలు గమనించండి. పగ తీర్చుకోవడం అనేది బయటకు చూడ్డానికి చాలా గొప్పగా, మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నామన్న ఒక గర్వాన్నిస్తుంది. కానీ దాన్ని మోస్తున్న వారి లోపల మాత్రం అదొక అంతులేని చీకటిని సృష్టిస్తుంది. అసలీ మాట ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, మనం మొదటి కథకు ఇదే పునాది. మొదటి విభాగం, నిజమైన భయానికి అసలు మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఇక్కడ మనం రెండు రకాల భయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటిది అంతర్గత భయం, అంటే మనసులో పుట్టే ద్వేషం, పగ లేదా చేతబడిలాంటి చీకటి ఆలోచనలు. ఇది ఒక నెమ్మదైన విషం లాంటిది. ఇక రెండోది బాహ్య భయం, అంటే మనం అస్సలు ఊహించని సమయాల్లో, శాపగ్రస్తమైన ప్రదేశాల్లో, అదృశ్య శక్తుల రూపంలో మన మీద పడే ఆకస్మిక మరణ భయం. సో ఈ రెండు కోణాలను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. రెండవ విభాగం, కమల అల్లిన చేతబడివల. ఇప్పుడు మనం కమల, ఆమె కొడుకు అర్జున్ల జీవితాల్లో జరిగిన ఒక భయంకరమైన కథలోకి వెళ్దాం. అసలు ఒక తల్లి మనసులో ద్వేషం ఎంత దాకా వెళ్ళొచ్చో ఇది వింటే మీకే అర్థమవుతుంది. కమల చిన్నప్పుడు చంద్రపూర్లో విక్రమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. కాని అతనేమో ఆమెను మోసం చేసి సిటీకి వెళ్లిపోయి రాధిక అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కమల వేరే పెళ్లి చేసుకున్నా సరే, ఒక ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో భర్త చనిపోవడంతో మళ్లీ ఒంటరిదైపోయింది. తన కొడుకు అర్జున్ను ఒంటరిగానే పెంచుకుంది. ఇలా ఒక 20 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు సడన్గా విక్రమ్ ఆమెకి ఎదురుపడ్డాడు. కనీసం ఆమెను పలకరించకుండా వెళ్ళిపోయాడు. ఇంకేముంది, 20 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధ, పగ ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఆ పగే ఆమెను చేతబడిలాంటి ఒక చీకటి ప్రపంచం వైపు అడుగులేసేలా చేసింది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ఒకరోజు అర్జున్ తన కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె పేరు నిత్య. ఆమె ఎవరో కాదు, కమల జీవితాన్ని నాశనం చేసిన అదే విక్రమ్, రాధికల కూతురు. తన పగవాడి కూతురు తన సొంత కొడుకుతో కలిసి తన ఇంట్లోనే అడుగు పెట్టడం చూసి కమల ఒక్కటే డిసైడ్ అయిపోయింది. వాళ్లమీద పగ తీర్చుకోడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదనుకుంది. ఆ క్షణంలోనే ఒక క్రూరమైన ప్లాన్ మొదలైంది. అర్జున్కి కొన్ని రోజులుగా తన తల్లి ప్రవర్తనలో తేడా కనిపించింది. ఆమె రోజు రాత్రిపూట ఎవరికీ చెప్పకుండా బయటికెళుతూ ఉండేది. ఒకరోజు ఆమె ఇంట్లో లేనప్పుడు అర్జున్ ఆమె గదిలో వెతికాడు. అక్కడ అతనికి దొరికినవి చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. నిత్య పేరు రాసి ఉన్న ఒక గాజు గ్లాసు, కొంత జుట్టు ఉన్న ఒక ప్యాకెట్, దాని పక్కనే రాధిక పేరు రాసి ఉన్న ఒక చేతిరుమాలు. ఇవన్నీ చూశాక ఆ కుర్రాడికి స్పష్టంగా అర్థమైపోయింది, తన కన్నతల్లి చేతబడిలాంటి భయంకరమైన పనులు చేస్తోందని. మూడవ విభాగం, ప్రతీకారానికి చెల్లించిన మూల్యం. అసలు చేతబడి నిజమా కాదా అనేది కాసేపు పక్కన పెడితే, ఒక మనిషి మైండ్ ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి. కమల తన రివెంజ్ని చాలా పక్కాగా అమలు చేసింది. ఫస్ట్ స్టెప్గా తను స్వయంగా మంత్రించిన మిఠాయిలను నిత్య చేతికిచ్చి వాళ్లమ్మ రాధికకు పంపించింది. ఆ మిఠాయిలు తిన్న రాధిక నెమ్మదిగా జబ్బుపడి చాలా దారుణమైన పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత కమల టార్గెట్ నిత్య. నేను నిత్యను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ ఆమెను వదిలే అని అర్జున్ ఎంత బతిమాలినా సరే ఆ తల్లి వినలేదు. ఆఖరికి నిత్యకు కూడా తన ఇంట్లోనే మంత్రించిన ఆహారం పెట్టి చంపేసింది. తన కళ్ల ముందే తాను ప్రాణంగా ప్రేమించిన నిత్య చనిపోవడంతో తట్టుకోలేక అర్జున్ కన్నతల్లి కళ్ళెదుటే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇదంతా చూశాక మనకు ఏమనిపిస్తుంది? 20 ఏళ్ల పగను గుండెల్లో అలానే ఉంచుకుని దాన్ని వదిలేస్తే చిట్ట చివరికి ఏమవుతుందంటే కమల జీవితంలాగే సర్వనాశనమవుతుంది. పగవాడిని నాశనం చెయ్యాలనే పిచ్చిలో కన్న కొడుకునే బలి తీసుకుంది. ఈ మానసిక భయం ఆమెను పూర్తిగా దహించేసింది. ఫైనల్గా ఆమె ఒక పిచ్చిదానిలా మారిపోయి చనిపోయిన వాళ్లకోసం రోజూ మిఠాయిలు చేస్తూనే ఉండిపోయింది. పగ అనేది ఎవరినో కాదు, ముందు మనల్నే నాశనం చేస్తుంది అని చెప్పడానికి ఈ కథే పెద్ద ఉదాహరణ. సరే, 4వ విభాగం, పూణే హైవేపై భయానక వాతావరణం. ఇప్పుడు మనస్సు లోపలుండే చీకటి నుంచి బయట ప్రపంచంలో కాచుకుని ఉన్న చీకటి వైపు వెళ్దాం.
ఇది కొంచెం వేగంగా ఊపిరి బిగబట్టి వినాల్సిన కథ. శ్రావణి, త్రిష అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కొత్తగా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నారు. రాత్రిపూట జర్నీ వద్దు అని ఇంటి ఓనర్ ఎంత మొత్తుకుంటున్నా వినకుండా పూణేలో ఉన్న తమ ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి బయలుదేరారు. ముంబై-పూణే హైవే మీద ఒక 3 కిలోమీటర్ల రూట్ ఉందండి. అది ఘోరమైన యాక్సిడెంట్స్కి, అతీంద్రియ శక్తులకి అడ్డా అని అందరూ అంటుంటారు. దురదృష్టవశాత్తు వాళ్లు సరిగా అదే శాపగ్రస్తమైన మార్గంలోకి ఎంటర్ అయ్యారు. ఒక్కసారి ఆ కారు లోపల, బయట వాతావరణాన్ని ఊహించుకోండి. కారు లోపల శ్రావణి, త్రిష, వాళ్ల ఫ్రెండ్స్ ప్రదీప్, స్వాతి, ఆకాష్ అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. నవ్వుకుంటూ, పాటలు పాడుకుంటూ సరదాగా వెళ్తున్నారు. కాని కారు బయట పరిస్థితేంటంటే, కళ్ళు పొడుచుకున్నా కానరాని దట్టమైన చీకటి, విపరీతమైన నిశ్శబ్దం. సడన్గా వాతావరణం మారిపోయింది. డ్రైవ్ చేస్తున్న శ్రావణికి ఏవో వాంతులొస్తున్నట్లనిపించడం, వాళ్లు కారాపి కింటకి దిగినప్పుడు కారులో ఇంకెవరో కూర్చున్న ఫీలింగ్. ముఖ్యంగా వాళ్లు పాడుతున్న పాట మధ్యలో కారు వెనక సీటు నుంచి సడన్గా ఒక మగవాడి గొంతు వినిపించడం ఊహించుకుంటేనే భయంతో వణుకు పుడుతోంది కదూ. 5వ విభాగం, తల లేని ఆకారం. అసలు టెర్రర్ ఎక్కడ మొదలైందంటే, కారు నడుపుతున్న శ్రావణి దృష్టి అటూ ఇటూ అవ్వడంతో సడన్గా కారు ఒక మహిళను చాలా బలంగా గుద్దేసింది. ఆమె ఎగిరి చాలా దూరం పడిపోయింది. ఫ్రెండ్స్ అందరూ షాక్లో ఫ్రీజ్ అయిపోయారు. ఇక్కడ ఈ నెంబర్ 3ని బాగా గుర్తుపెట్టుకోండి. భయంతో వణికిపోతున్న శ్రావణికి బదులు కారు నడపడం ఏమాత్రం రాని త్రిష ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఎలాగైనా అక్కడినుంచి పారిపోవాలని కారును వేగంగా పోనిచ్చింది. కాని ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్. ఆ రోడ్డు మీద ఎక్కడా మలుపులు లేవు. కాని వాళ్లు గుద్దిన అదే మహిళను త్రిష ఇంకో 3 సార్లు కారుతో గుద్దింది. ఎంత ముందుకు వెళ్తున్నా మళ్లీ అదే ఆకారం కారు ముందుకు వస్తుంటే వాళ్లకి నిజంగానే పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత జరిగింది వింటే మీకే చెమటలు పడతాయి. స్పీడ్గా వెళ్తున్న కారు కింద ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ తగిలినట్లు గట్టిగా సౌండ్ వచ్చింది. ఏదో పెద్ద గోనసంచిలాంటిది కారు కింద ఇరుక్కుపోయి లాక్కుంటూ వెళ్తున్న ఫీలింగ్. భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఒక ట్రక్ పక్కన కారును ఆపారు. కారు కింద ఏముందా అని టార్చ్ లైట్ వేసి చూస్తే చీకట్లో కారు కింద నుండి ఒక మహిళ ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. అలా టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు వాళ్లకి కనిపించిందేంటో తెలుసా? కారు కింద ఆ మహిళ తల మాత్రమే ఇరుక్కునుంది, ముండెం లేదు. ఆ పక్కనే ఉన్న ట్రక్ డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తలను బయటికి తీసి పక్కన పడేసి వాళ్లను వెంటనే అక్కడ్నుంచి పారిపోమన్నాడు. అతనేమన్నాడంటే, మీరు ఈ మరణ వలయం నుండి బయటపడుతున్నారు, మళ్లీ ఇటువైపు తిరిగి రావద్దు అని. వాళ్లు ఆ రాత్రికే ఆ హైవే మీద చనిపోవాలని రాసిపెట్టి ఉందని, కాని అదృష్టవశాత్తు ఆ వలయం నుంచి బయటపడ్డారని ఆ డ్రైవర్ చెప్పేసరికి వాళ్ల గుండెలాగిపోయినంత పనైంది. 6వ విభాగం, చీకటి నుండి తప్పించుకోవడం. ఆ భయంకరమైన దృశ్యం చూసిన తరువాత వాళ్లు ఇంక కారును ఎక్కడా ఆపకుండా డైరెక్టుగా ఆనందింటికి వెళ్ళిపోయారు. ఇక్కడ 72 అనే నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ అదృశ్య శక్తుల బారినుంచి తప్పించుకున్నవాళ్లు మళ్లీ ఆ మార్గంలో కనీసం 72 గంటల పాటు అస్సలు ప్రయాణించకూడదని ఆ ట్రక్ డ్రైవర్ స్ట్రిక్టుగా హెచ్చరించాడు. వాళ్లు ప్రయాణించిన మార్గం నిజంగానే శాపగ్రస్తమైనదని ఆనంద్ వాళ్ల ఫ్యామిలీ కూడా నిర్ధారించింది. ఒకవేళ ఆ 72 గంటల లోపు మళ్లీ అదే దారిలో వెళ్తే ఆ అదృశ్య శక్తి ఖచ్చితంగా వాళ్లను తన మరణ వలయంలోకి లాగేసుకుంటుందని స్పష్టంగా అర్థమైంది. మరి ఈ 2 కథలు విన్న తరువాత మీకేమనిపిస్తోంది? కమల కథలో పగ అనే చీకటి ఆమె మనసులోనే ఉండి ప్రాణాలను బలి తీసుకుంది. శ్రావణి కథలో చీకటి అనేది హైవే మీద ఒక అదృశ్య శక్తిలాగా కాచుకుని ఉంది. భయం మన లోపలున్నా బయట ఎక్కడో దాక్కునున్నా సరే అది ఎప్పుడూ మనని వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ భయంకరమైన చీకటి శక్తుల నుంచి ఎవరైనా నిజంగా తప్పించుకోగలరా? లేదా ఏదో ఒక రోజు వాటికి బలి అవ్వక తప్పదా? ఈ సమాధానం లేని ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.